ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 33వ అధ్యాయం. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అంటే కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచంలో కనిపించే వస్తువులనియు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములు చేయబడిన మన శరీరములనియు సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కాదని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగానిచ్చి కొంత నుదుటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాట పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడుచుండెడివారు. ఇదంతయూ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి వసకుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీ రామ్జానీ అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీ పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తు బూడిద చిటికడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్యానందములో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసాను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చేందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయో చూసెను. ఆ భక్తుడు ఇంటికి పోసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు లీల. 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చేందోర్కర్ జామ్నేరులో మామలతదారుగా ఉండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవవేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడెను. షిరిడీలో రామగిరి బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగీర్ బువా అని పిలిచేవారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో నుండెను. అతడికి పోటుకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి
మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మని చెప్పాను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జల్గాం వరకు రైలు టికెట్కు సరిపోవననియు, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పెను. అన్నియూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమని చెప్పాను. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరెను. అచ్చడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదిశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేకవేచుచుండిరి. బువా అచ్చటికి పోయి తానే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతో బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు తాగించుటకు తీసుకుని పోయెను. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములో ఉన్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని భావించి పలహారం తినకుండెను. కాని ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనుగాన తినుటకు ఎట్టి సంశయము వద్దని చెప్పెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషక్కాలము జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకున్నటకై రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషంలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగీర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గర ఉన్న కచేరీకి పోయి అడుగుగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిపాను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడమదరి. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకుందిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడి నుంచి ఎవరు వస్తున్నది అతనికి తెలియదు కనుక అతడేమియూ పంపి ఉండలేదని చెప్పాను. బీవీ దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చేందోర్కర్ కొడుకు బాపురావు చేందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బీవీ నరసింహస్వామి గారు మైనతాయి, బాపురావు చేందోర్కర్, రామ్గీర్ బువాల వాంగ్మూలం సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయ భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలని అనుకునేను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వల్ల ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూసెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయము, శరీరం ఉన్నన్నాళ్లు బాబా బ్రతికి ఉండిరా, శరీరము పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించేదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందేదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపంలోనో భక్తులకు దర్శనమిచ్చి వాని కోరిక నెరవేర్చేదరు. బాలభవ సుతార్. బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభవ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేను ఇతనిని 4 సంవత్సరాల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడొకటిచే బాలబాబా ఇదెట్లా సంభవము అని అనుకునేను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూసినచో బాబాను ప్రత్యక్షముగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను.
ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారు ఇట్లు నుడిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగను. ఆమె ₹1 ఇచ్చెను. వారొక చిన్న పొట్లంతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు ₹1 మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందుననెను. వెంటనే ఫకీర్ను వెదుకుటకై బయలుదేరాను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయకయే వారి కొరకు వెదకెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహెబెచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రే అను స్నేహితునితో వ్యాహ్యాడికి బయలుదేరాను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి సాచి దక్షిణ అడిగాను. అప్పాసాహెబ్ ₹1 ఇచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకనూ ₹2 ఇచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి ₹3 తీసుకుని ఫకీరుకు ఇచ్చాను. వారింకనూ దక్షిణ కావలను అనేది. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి ₹3 ఇచ్చెను. మొత్తము ₹9 ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీర్ ఇంకనూ దక్షిణ ఇమ్మనను. అప్పాసాహెబ్ తన వద్ద ₹10 నోటు కలదు అనెను. ఫకీర్ దానిని పుచ్చుకుని ₹9 తిరిగి ఇచ్చివేసి అక్కడి నుంచి వెడలను. అప్పాసాహెబ్ ₹10 ఇచ్చేదను అనెను గనుక ఆ మొత్తముని తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట ₹9 ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అవి నవవిధ భక్తులను తెలియచేయును. అప్పాసాహెబ్ ఊదీ పొట్లము విప్పి చూశాను. అందులో పువ్వు రెక్కలు అక్షింతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడు అయినప్పటికీ నెలకు ₹40 మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత ₹40 ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడి అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యం గలవారు స్నానం చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిభావ్ కర్నిక్. ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ కర్నిక్ అన్నతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ₹1 బాబాకు దక్షిణ ఇవ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గ మధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకుని ₹1 నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడెను. ₹1 సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న ₹1 నరసింహ మహారాజు ద్వారా గ్రహించెను అని అనుకునేను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యములనర్తులనియు ఈ కథ తెలుపుచున్నది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।